రైట్ చూస్తున్నాం భారత్ దాడులకు పాక్ కక్క వికలమవుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారిపోయిన పరిస్థితి. భారత్ దాడుల్లో పొరుగు దేశం తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని సహా కీలక నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పారిపోయిన పరిస్థితి పాకిస్తాన్లో కనిపిస్తా ఉంది. ప్రజలను సైతం విరాళాలు అడుక్కునే పరిస్థితికి పాకిస్తాన్ దిగజారింది. అంతర్జాతీయ సంస్థలను సైతం అప్పుల కోసం పాకిస్తాన్ అడుక్కుంటున్నటువంటి పరిస్థితి, అర్జిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పౌరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన తిరగబడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో పూర్తిగా ఒక భయం నెలకొన్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయంగా పాకిస్తాన్కు పూర్తిగా మద్దతు కరువైంది. నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఏదైతే భారత్ ప్రతిదాడులు అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు కావచ్చు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను అడ్డుకునే క్రమంలో భారత్ దాడులు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మీడియా కావచ్చు, లేదంటే అక్కడి ప్రభుత్వం ఇది పూర్తిగా సివిలియన్స్ పైన దాడి జరుగుతూ ఉంది అనే ఒక నరేట్ అంటే సృష్టించే ప్రయత్నం, ఒక కథను అల్లే ప్రయత్నం కూడా అక్కడి ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ పూర్తిగా ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలే అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు, ఎందుకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ కూడా అక్కడి ప్రజలు పాక్ ఆర్మీని కావచ్చు, లేదంటే పాక్ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా అంతర్జాతీయ బ్యాంకులను కావచ్చు, వీటన్నింటికి కూడా అర్జిస్తూ మీరు ట్యాగులు చేయండి అంటూ అక్కడి ప్రభుత్వం ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ప్రస్తుతం దాపురించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా నిన్న మనం చూస్తే గనక నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి దాడులు, ప్రతి దాడులు ఏవైతే ఒక గోడ దెబ్బ, చెంప దెబ్బ ఒకేసారి గట్టిగా తగిలితే ఏ విధంగా ఉంటుంది, గువ్వ గుయ్యం అనే విధంగా ఒక దెబ్బ తగులుతుంది. అట్లాంటి గట్టిగా ఒక పాకిస్తాన్కు ప్రస్తుత పరిస్థితి అయితే ఆ విధంగానే కనిపిస్తా ఉంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలనే భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా దాడులు చేశామంటూ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా కూడా పూర్తి ఎవిడెన్స్లతో కూడా భారత్ ఈ అంతర్జాతీయ సమాజం ముందు కూడా పెట్టినటువంటి పరిస్థితి. పూర్తిగా అయినా కానీ పాకిస్తాన్ కయ్యానికి సై అంటోంది, సమరానికే సిద్ధమంది. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ మన సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై గురిపెట్టింది. ఇక బుధవారం నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి దాడి తర్వాత నుంచే భారత్లోని దాదాపుగా 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాకిస్తాన్ విఫల యత్నం చేసింది. ఆ దాడులను మన సుదర్శన చక్రం అందరికీ తెలిసిందే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది అని చెప్పుకోవచ్చు. ఆ దాడులను కూడా పూర్తిగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ప్రతిగా లాహోర్ సహా పాకిస్తాన్కు చెందినటువంటి దాదాపుగా 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ ఒక భీకర దాడులైతే చేసింది నిన్న. దాంతో మరింత రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ డ్రోన్లు కావచ్చు, ఇటు రాకెట్ల వర్షం కూడా కురిపించిన పరిస్థితి. ఇక భారత్ వాటన్నిటిని గాల్లోనే అడ్డుకొని పూర్తిగా ధ్వంసం చేసింది. అంటే అట్లాంటి అధునాతనమైనటువంటి సిస్టమ్ మనకు అందుబాటులో ఉంది. అట్లాంటి వ్యవస్థలు భారత్ ఎప్పటి నుంచో కూడా పూర్తిగా రెడీ, సన్నద్ధం చేసుకుంది. ఎప్పుడు కూడా భారత్ యుద్ధానికి ముందుకు వెళ్ళదు. అటువైపు ఉన్నటువంటి ఏదైతే యుద్ధానికి వాళ్ళు వస్తేనే ఎప్పుడైనా కానీ యుద్ధం చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా వద్దని వారిస్తున్నా వాళ్ళు కయ్యానికి కాలు దుబ్బుతున్నారు. కాబట్టి ఇది ట్రైలర్ మాత్రమే, కాస్త రుచి చూపిస్తేనే పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతున్నటువంటి పరిస్థితి భారత్ దెబ్బకు కనిపిస్తా ఉంది. దీంతో అటు పాకిస్తాన్, ఇటు భారత్ ఆ అమెరికా సంప్రదింపులు కూడా జరిపినటువంటి పరిస్థితి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలంటూ కూడా సూచించింది. ఆ చర్చలు విఫలమైన మరుక్షణంలోనే పాకిస్తాన్కు చావు దెబ్బ తప్పలేదు. అటు క్వెంటాను, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఎప్పటి నుంచో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచో వాళ్ళు సపరేట్గా ఉండాలని అనుకుంటున్నారు. ఈ దెబ్బతో భారత్ అక్కడ దాడి చేసిన తర్వాత పూర్తిగా ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ పలాయనం చిత్తగించింది, అక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి నిన్న కనిపించింది.